ప్రియమైన వారందరికీ, నా భారతదేశపు సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. ననుగన్న దేవుడైన యేసయ్య నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సహోదరులారా, ఈ వీడియో చేయుటకు, ఈ వీడియో ద్వారా మాట్లాడుటకు కారణం ఏమనగా, మనము ఒక విత్తనము విత్తినప్పుడు అది బాగా పెరిగి బాగా ఫలించి మనకు ఫలములను ఇచ్చినప్పుడు మనం ఎంత సంతోషముతో ఆనందభరితులై దానిని భుజిస్తాము. అలాగుననే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరుసృష్టికర్త మనమలను చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తేనని ఎరిగినప్పుడు, ఆ నిజము మనకు తెలిసినప్పుడు, ఆయన సత్యమును గ్రహించినప్పుడు మనము ఆయనను కృతజ్ఞతాస్తుతులతో, భక్తితో, ప్రేమతో మనం ఆయన కోసం ఫలించాలి. అప్పుడు ఆయన కూడా ఆనందిస్తాడు. ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు పరలోకములో దేవుడితో పాటు దేవదూతలు కూడా ఆనందిస్తారని వాక్యం రాయబడి ఉన్నది. కనుక అనేకమైనటువంటి అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు చేసినటువంటి గనుడు యేసుక్రీస్తు ప్రభువారు. నా జీవితంలో ఇప్పటికీ అనేకమైనటువంటి కార్యములు చేసి ఉన్నాడు. దాదాపు 2019వ సంవత్సరం నుండి ఇప్పుడు 2024 ఇంతవరకు 45 మందికి మంచి కార్యాలు, అద్భుత కార్యాలన్నీ చేసి ఆయన సాక్షిగా 45 మంది నిలబడ్డారు. అయితే 45 మందికి పైగా కార్యములు జరిగినను కూడా మందిరంకు రావటానికి ఒక 10 మంది 15 మంది వస్తూ ఉంటారు. అనగా మేలు కావాలి కానీ మేలును ఓర్వలేము, నిజమును ఓర్వలేము, సత్యమును అంతకన్నా ఓర్వలేము. ఇది మన లోకానుసారమైనటువంటి అలవాట్లు. మనకి ప్రతి ఒక్కరికి ఉన్నదే. ఇప్పుడు నూతనంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమికి రావటము, ఈ భూమిపైన 33.5 సంవత్సరం జీవించటము, మరలా ఆరోహణం కావటము, తిరిగి ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మగా ప్రతి సేవకులలోనూ నిండటము, ఎక్కడి నుండి అనేకమైనటువంటి మన భారతదేశం అంతా కూడా కోట్ల కొలది సేవకులు పుట్టుకొచ్చారు. కనుక ఎవరెవరు ఎరిగింది జనానికి సాక్ష్యము పలకాలి కదా. నాకు కలిగింది, యేసునామములో కలిగింది, ఆయన ద్వారా కలిగినటువంటి మేలులు, ఆయన ద్వారా కలిగినటువంటి జీవములు, మరణించిన వారు సైతం బ్రతికినటువంటి సాక్ష్యములు గలవు. ఇప్పటికీ 2019 నుంచి 2024 లోపు ఇన్ని కార్యములు అనేకులకు జరిగి ఉన్నాయి. కనుక నేను దాచటము న్యాయం కాదు. ఆయన న్యాయాధిపతి అయిన యేసయ్య, జీవమును అనుగ్రహించినటువంటి జీవాధిపతి, జీవము గల దేవుడు, సజీవుడు, సత్య స్వరూపి అయిన దేవుణ్ణి మనం దాచటము న్యాయం కాదు, మనకు మేలుకరము కాదు. కనుక సర్వలోకమునకు సత్య సువార్తను ప్రకటించమని 12 మంది శిష్యులకు ఏ విధముగా ఆజ్ఞాపించినో అలాగుననే ఈ పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరమును కూడా నిర్మించుటలో ఆయన హస్తమే ఉంది. నా ప్రమేయం అంటూ ఏమీ లేదు. నేను కోరినది ఏమంటే, ఏదో దరిదాపులలో చర్చీలు ఉంటాయి, ఆదివారము ఆనందంగా పోయి ఆరాధించవచ్చు, ప్రార్థించవచ్చు, మహింపరచవచ్చు. ఇంతవరకే నేను అనుకుని ఉంటిని. 2018లో ఆయన ప్రత్యక్షముగా ఈ స్థలములో, అనగా నక్కబండ మెయిన్ రోడ్లో
ప్రత్యక్షమయ్యాడు. 2020వ సంవత్సరంలో ప్రత్యక్షమయ్యాడు. అయినప్పటి నుండి దయ్యములు వెలగొట్టడం కానీ, రోగములు స్వస్థపరచుట కానీ, ఇలాంటి కార్యాలు జరుగుతూ వస్తూ జనములు ఒక 10-15 మంది వరకు వస్తూ ఉండేవారు. అయితే బాగైపోతేనే ఆగిపోయేవారు. నొప్పి వస్తే వచ్చేవారు, బాగైపోతే ఆగిపోయేవారు. ఈ విధంగా ఉండటం వలన ఇక సర్వలోకమునకు సత్యస్వార్థ ప్రకారముగా నాకు ఎంతమాత్రం ఆయన కృపను అనుగ్రహించి ఉన్నాడో ఆ కృపను నేను సహోదరులందరికీ కూడా, ప్రేక్షకులకు అందరికీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరము, బాధ్యత నా పైన ఉన్నది. ఆత్మల భారము కూడా కలిగి ఉన్నాను కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. నా జీవిత సాక్ష్యమును తీసుకుంటే, నాకు జీవం పెట్టింది ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు 1985 5వ నెల 5వ తారీఖు నాడు నేను మరణించిన వాడను. 6 నెలల 15 రోజుల వాంతి భేదుల కాయలబడి అప్పుడు మరణించి ఆ రోజే నన్ను బ్రతికించినటువంటి సాక్ష్యాలు నా యొద్దనున్నాయి. అయితే నన్ను బ్రతికించాడు, బలమిచ్చాడు, ప్రాణమిచ్చాడు, కానీ 30 సంవత్సరాలు పట్టిందండి ఆయనను అర్థం చేసుకునేదానికి నా వల్ల కాలేదు. బైబిల్ ఎలా చదవాలో, యేసుక్రీస్తు అంటే ఏమిటో, ఆయన దేవుడు అంతే తెలుసు, మేలు చేశాడు అది తెలుసు, సాక్ష్యం ఓకే నేను. అయితే ఏ విధంగా ఆయనను ప్రార్థించాలి, ఏ విధంగా పొందుకోవాలి, ఏ విధంగా కలుసుకోవాలి, ఆయన మాట్లాడే దేవుడు సజీవుడై ఉన్నాడు కదా, ఇవేమీ తెలియక 30 సంవత్సరాలు దాదాపు 2018 వరకు 2019 డిసెంబర్ వరకు నేను త్రాగుబోతునండి, భయంకరమైన త్రాగుబోతుని. ఈ 2019లో నా మనసు చాలా ఇక ఈ జీవితం అవసరమా అనిపించింది. 2-3 సార్లు నా అంతట నేనే త్రాగుడు మాని 3 సార్లు మానాను. 3 నెలలు మానగా నా వల్ల కాలేదు. నేనే మానేసి మంచోడు అయిపోదాము అని చూశాను, కానీ ఇది మత్తయి సువార్తలో నల్లగున్న వెంట్రుకను తెల్లగును, తెల్లగున్న వెంట్రుకను నల్లగును కూడా చేయలేరని రాయబడిన వాక్యం నాకు తెలియదు కనుక నేను ఈ విధంగా శ్రమలు పడి సైడ్ ఎఫెక్ట్లన్నీ అనుభవిస్తూ వచ్చాను. అయితే ఈసారి 2019 డిసెంబర్లో పండగ పూటనే ప్రమాణం చేశాను, వాగ్దానం చేశానండి దేవునికి. ఏమని అనగా, త్రాగుడు ఈ రోజుతో మానేస్తున్నాను నాయన. యేసయ్యా, ఈ దెబ్బతో నేను బాగుపడితే నీ పనిముట్టుగా నేను మిగిలిపోతాను. చచ్చిపోతే ఒకవేళ సంతోషిస్తాను, పోతే కూడా పోనీలే ప్రాణము, మానవ మర్యాద లేని ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అని తెగించి దేవునికి అప్పచెప్పాను. 2019 నుండి నేడు 2024 ఎన్ని సంవత్సరములు గడుస్తుంది, ఇంతవరకు కూడా సన్న సైడ్ ఎఫెక్ట్ కూడా నా జీవితంలో నేను చూడలేదండి. ఒక జ్వరము చూడలేదు, తలనొప్పి చూడలేదు, ఒక కడుపు నొప్పి చూడలేదు, ఒక ఆసుపత్రికి పోలేదు. ఆ విధంగా ఆయన సహాయము, అవయములన్నీ కూడా ఆయనే కాపాడుతున్నాడు. మంచి ఆహారం భుజిస్తున్నాను, కష్టం చేసుకుంటున్నాను, తాపి మేస్త్రిని అది చేసుకుంటూ ఈ మందిరం కట్టే విషయంలో ఎవరు సహాయం లేదండి. 3 సంవత్సరముల లోపలే బైబిల్ చదువుకొని ఉంటిని. బైబిల్ చదవటం కూడా నాకు అలవాటు లేదు. ఆది కాండం నుండి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చదవాలంటే 2019లో ఆరంభించిన వాడిని చదువుతున్నాను. నేను చదివినటువంటి లాంగ్వేజ్ కర్ణాటకలో కన్నడ, తెలుగు ఏమాత్రం అర్థం కాదు. అక్షరాలు చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదివింటే ఆ ప్రకారముగా రామదాస్ చరిత్రము చదివింటే చదివేవాడిని, కొంచెం అప్పుడప్పుడు చదివేవాడిని రాత్రిపూట. ఆ ప్రకారం తెలుగు నేర్చుకొని బైబిల్ని 3 సంవత్సరాలు చదివానండి లోపల ఉండుకొని చదువుకొని పని పాటలకు పోయేలేదు. ఆ దేవుడు ఏ విధంగా నేర్పిస్తూ ఉంటాడో నేర్చుతూ చదువుకుంటూ రాత్రి పగులు చేర్చి ఒక్క పూట భోజనం తింటూ 3 సంవత్సరములు గడిపి చదివాను. అయితే 3 సంవత్సరం చదివినను కూడా ఏమీ అర్థం కాలేదండి. కార్యాలైతే వచ్చిన వాళ్ళకి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాను, వ్యక్తిగతంగా చేస్తున్నాను. ప్రార్థనలో వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు నాకు తెలియవు. ఏ గ్రంథములో, ఎన్నో అధ్యాయములో, ఎన్నో వచనములో ఇటువంటి కార్యం ప్రభు చేసి ఉన్నాడో
ఆ కార్యాన్ని ఆ గ్రంథం ప్రకారం, ఆ అధ్యాయం ప్రకారం, ఆ వచనం ప్రకారము ప్రార్థన చేయటము నాకు చేత కాదు. ఇప్పటికీ కూడా వాక్యములు గుర్తున్నను కూడా ఈ అధ్యాయాలు వచనాలు మాత్రం గుర్తుండవండి, వెతకాలి, చదవటమే కష్టమైంది. అయితే 4వసారి బైబిల్ చదివేటప్పుడు వాక్యం అర్థమవుతూ వస్తూ ఉంది. 3 సార్లు చదివినా నాకేం అర్థం కాలేదు. 4వసారి ఎత్తుకుంటే బైబిల్ మన జీవితానికి సంబంధించి బైబిల్ రాయబడి ఉంది. ఈ బైబిలే పరలోక రాజ్యమని కనుగొన్నాను. బైబిల్ ఏంటండి పరలోక రాజ్యము? బైబిల్ పుస్తకము కదా అనుకోవచ్చు. అనుకునేవారు, చర్చిలకు మోసుకెళ్ళేవారు, ఇంటికి మోసుకొచ్చేవారు అనేకులు కలరు. అయితే పరలోక రాజ్యమును భూమి మీదనే మీరు అనుభవించవచ్చు నేను మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది కదండి. చూడండి, అధ్యాయము వచనమును జ్ఞాపకం ఉంచుకోలేక వాక్యమును చెప్తున్నాను. దయచేసి క్షమిస్తూ ఆ వాక్యం, ఆ అధ్యాయాల వచనములను మీరే పోల్చుకోగలరని నమ్ముతూ ఆశిస్తున్నాను. ఆ ప్రకారం పరలోక రాజ్యాన్ని భూమి మీద ఎలాగా అనుభవించవచ్చును అంటే, ప్రార్థన, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు మన జీవితంలో జరుగుతున్నవి. అవి జీవవాక్యములై ప్రార్థనకు ఫలితములు కలుగుతున్నవి కనుక అదే పరలోక రాజ్యం. నీకు కీడు, దోషములు, దయ్యములు కానీ, రోగములు కానీ, అప్పులు కానీ, బాధలు కానీ, ఆసుపత్రి రోగములు కానీ అన్నీ పోయేటప్పుడు ఇక పరమ వైద్యుడు ఈ పుస్తకంలో వాక్యం ద్వారా ఉన్నట్లే కదండి. ఆ ప్రకారంగా కనుగొన్నాను. పరలోక రాజ్యం ఎక్కడుందంటే భూమి మీదనే ఉంది. భూమి మీద ఎక్కడుందంటే మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఏముందంటే పరిశుద్ధ గ్రంథం ఉండదు. ఈ గ్రంథం ద్వారా మనం సమస్తమును చేయగలుగుతున్నాం ఈరోజు. ఇది నా విశ్వాసం, నేను నేర్చుకున్నటువంటి విశ్వాసము, నేను పొందుకున్నటువంటి విశ్వాసము. మరి దర్శనములను గురించి ఏ విధంగా ఆయన దర్శనములు ఇస్తాడో అది కనుగొన్నాను. ప్రత్యక్షంగా కూడా వచ్చి నాతో మాట్లాడటం జరిగింది, నాకు కార్యాలు నేర్పించటం జరిగింది, నాకు ఆయన పరలోకానికి తీసుకెళ్ళటము జరిగింది, పరలోకములో నాకు బల్లను అక్కడ భుజింపనీయటము జరిగింది, ఆయన జతలో నాకు భోజనం పెట్టడం జరిగింది. జ్ఞాన స్నానమును పరలోకములోనే అక్కడ ఉంటుందండి. ఆ కుంటలో నా బట్టలను చేతిలో పట్టుకొని ఇలా పట్టుకొని మునగమన్నాడండి. ఇలా పట్టుకొని నా బట్టలు తీసేసి కుంటలో మునిగి లేచాను. అక్కడి నుంచి నన్ను కిందకి పంపటం జరిగిందండి. మరోసారి మేఘం పైన కూడా ఆయన కూర్చొని చింత చేస్తూ ఉన్నాడండి. కిరీటం పెట్టుకున్నాడు, జీవ కిరీటం అంటాం అది. అలాంటి కిరీటం పెట్టుకొని ఉంటే అతని చుట్టూ నేను తిరుగుతున్నాను. ఎవరంటే యేసు ప్రభువారు. మేఘారుడు నన్ను రాయబడింది కదండి వాక్యము, అది దర్శనము ద్వారా నేను చూశానండి. అనేకమైన వాక్యాలు నేను దర్శనము ద్వారానే తెలుసుకున్నాను, కానీ బైబిల్ ఎంత చదివినా కూడా నాకు అర్థమయ్యేది కాదు. వాక్యానికి, ఈ రూపానికి, ఈ క్రియకి పోల్చినప్పుడే ఈ దర్శనము బైబిల్లో ఉండేది. బైబిల్లో వాక్యానుసారమైనటువంటి దర్శనములు మాత్రమేనండి దేవుని. ఇక కళలు కనేవన్నీ కూడా వ్యర్థమే. ఈ ప్రకారం దైవజనులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏమంటే దర్శనాలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, మహత్కార్యాలు లేవని కొందరు పటాని వాయిస్తూ మాట్లాడుతుంటారు. కొందరు గనులైనటువంటి పాస్టర్లు కూడా లేవండి, ఈ కాలంలో లేవు అద్భుత కార్యాలు, సూచక్రియలు అని అంటూ ఉంటారు. అయితే దేవుని పొందుకున్న వారు అనేకులు చెప్పినటువంటి సాక్ష్యాలు మన ఆంధ్రదేశంలో ఉన్నాయి. ప్రవక్తలు కూడా కలిగినారు. వారితో డైరెక్ట్గా నేరుగా దేవుడు మాట్లాడిండేది, వారిని చెప్పినట్టు చేస్తూ ఉండేవాళ్ళు ఉండారు. ఎలాంటి వారు కూడా మారిపోయారు. అయితే వారి సాక్ష్యాన్ని కూడా అంగీకరించకుండా లేరు అని వీరే తీర్పు తీరుస్తున్నారు కదా. ఇది ఇప్పుడు కొంచెం బాధేస్తుందండి. కొంతమంది ఉండారండి, అట్లే అబద్ధాన్ని నిలబెడితే అద్దమలాగా నిలబడుతుందండి. అద్భుతాలు లేవు, సూచక క్రియలు లేవు, ఇవన్నీ సాతాను క్రియలు అని అంటూ ఉండారు. కానీ ఇదంతా మనసుకు బాధ కలిగిస్తుంది. అయితే ఒకరిని విమర్శించే వానికి నేను కాను. చూడటము మేలైతే ఆనందించటము, కీడైతే బాధపడటము, ప్రభువుకి అప్పగించుకోవటము, ప్రార్థన చేయటం, అంత తప్పితే ఎవరిని విమర్శించే స్థితిలో మేము లేమండి. ఎందుకంటే మాకు ఇచ్చిన పని విమర్శ కాదండి. విమర్శ కాలమందు అనేకులు రాలిపోదురు రాయబడింది కదండి వాక్యము. ఆ విమర్శలు వాళ్ళకే వచ్చినప్పుడు వాళ్ళే రాలిపోతూ ఉంటారు.
రాలిపోయే వాళ్ళు రాలిపోతుంటారు. మనం ఎందుకు దాన్ని వ్యతిరేకించకూడదు? దానికి తగిన వాళ్ళు దానికి ఉండారు. వాదించే వాళ్ళు ఉండారు, సాధించే వాళ్ళు ఉండారు, భక్తిపరులు ఉండారు, విశ్వాసులు ఉండారు, క్రైస్తవులు అనేవారు ఉండారు. అయితే ఇన్ని రకాలుగా మాట్లాడుతుండేటటువంటి విధానం చూస్తే ఖాళీ యేసును వెంబడిస్తే చాలు, యేసును వెంబడిస్తే ఆ వాక్యములు మనకు అర్థమవుతాయి, ఇంతవరకు తెలుసుకొని నేను తృప్తి చెందుతున్నాను. కనుక ఈ మందిరమును కూడా కట్టే విషయంలో నాకు రెండవ సహాయకులు ఎవరు లేరు. సత్యమైనటువంటి దర్శనములను నేను ఈరోజు పలుకుతున్నాను. ఈ మందిరం కట్టేటప్పుడు నాకాడ ఏమాత్రం ధనము కానీ ఏమీ లేదు. అంటే రేకులు వేసి సిమెంట్ రాయిలు ఇక్కడే కోసుకొని టెంపరవరీగా కట్టి ఒక 7.5-8 అడుగులు ఎత్తులోనే సీట్లు వేసినాను చూడండి. తాత్కాలికంగా కార్యములు జరుగుతూ ఉన్నాయి. దేవుని కృప ఎప్పుడు మనల్ని ఉద్ధరిస్తుందో అప్పుడు తీసేసి మోల్డింగ్ వేసేటట్టుగా కట్టుకున్నాము. ప్రస్తుతానికి కార్యములు జరుగుని యేసునామంలో అని చెప్పి చేశాను. మరలా ప్రభువా, మేము కాపురం ఉన్నది ఇందులోనే, దీని పక్కనే వెనకవాల ఒక చిన్న చదరం రూమ్ ఉందండి, అందులో వంట చేసుకుంటుంటాము. ఈ విధంగా గడుపుతూ, అయ్యా మాకు ఒక స్థలం ఇవ్వండి, మేము గృహ నిర్మాణం చేసుకొని అందులోకి సంసారం మార్చేస్తాము. ఈ సైట్ మొత్తము తీసేసి పిల్లర్స్లు వేసి ఒక గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ వరకు 3 భాగాలుగా కట్టినట్లయితే వచ్చే విశ్వాసులకు సరిపోయేటట్టుగా చేయాలన్న ఉద్దేశము నాకుంది. ముఖ్యంగా ప్రభువు ఇక్కడ దర్శించినాడు, నిలబడినాడు. ఇది ఒకటే కారణం అండి. ఈ మందిరం పేరు పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం. మినిస్ట్రీ ఆర్బిఎం అండి. ఆర్బిఎం అంటే ఏమిటంటే రెడ్ బ్రిక్ మినిస్ట్రీ. ఇది ఏ విధంగా ఇచ్చాడంటే, నాకు చేపలు పడుతున్నటువంటి జాలరుడు పేతురుడు చేపలు పడుతుండగా రోజంతా వల వేసినా కూడా ఏమీ దొరకక ప్రయాసపడుతూ ఉన్న సమయంలో యేసుప్రభు వారు వచ్చి ఆ సమయంలో అక్కడ వల వేయమన్నారు. వేసిన చోటే వేయమన్నారు కదండి. వేయగా 153 63 చేపలు ఒకేసారి పడినట్లుగా మనం వాక్యం చదువుతున్నాం. అప్పుడు యేసుప్రభు వారు, నన్ను వెంబడించుము, మనుషులను పట్టే జాలరులుగా నిన్ను చేస్తాను అని చెప్పాడు. ఆ ప్రకారంగా నేను తాపి మేస్త్రిని, కర్రని తీసుకొని పనిచేస్తూ ఉంటానన్నమాట. అదే ప్రకారంగా నన్ను ఆయనను వెంబడించినందుకు ఇటుకలతో కట్టి ప్లాస్టింగ్ చేసేవాడిని నేను. అదే పనిని పేతురులాగానే ఎర్ర ఇటుకలతో కట్టుము, ప్లాస్టింగ్ చేయము. ఎర్ర ఇటుకలు కట్టడం అంటే ఆత్మల కట్టడం అండి, ఆత్మల కట్టడము. ప్లాస్టింగ్ అనగా ప్రార్థన చేయటము, కార్యము ప్లాస్టింగ్. గోడకి ప్లాస్టింగ్ చేస్తే గోడ ఎంత భద్రత కలిగి ఉంటుందో, ఆత్మలకు ప్రార్థన చేయగా ఆత్మలు కూడా ఆ విధంగా కట్టబడుతాయి. కనుక ఈ అర్థం అండి. ఆర్బిఎం మినిస్ట్రీని పెట్టుకున్నాను. ఆర్బిఎం ఫౌండేషన్ అనుకోవచ్చు, ఆర్బిఎం కన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు. భౌతికంగా ఉన్న దానిని ఆధ్యాత్మికంగా మార్చి ఇచ్చింది ప్రభు అయిన యేసు వారే. ఎవరు సలహాలు ఇచ్చింది లేదు, ఏ సలహాలు కూడా మేము పొందుకునే మాకు అవకాశాలు లేదు. మమ్మల్ని సంప్రదించే వాళ్ళు కూడా ఎవరు ఇంతవరకు మాకు ఆ విధమైనటువంటి రీతిలో మాకు దొరకలేదు. ఒకవేళ పరిచయములు ఉన్నవారిని పిలిచినా కూడా రారు, ఒక దగ్గర కూర్చోరు, మంచి గురించి మాట్లాడరు. ఎందుకంటే మేము నిన్నటాన్ని 4 సంవత్సరాల పిల్లవాడిని, వాళ్ళంతా సీనియర్లు, అనుభవస్తులు, 40 సంవత్సరములు, 20 సంవత్సరములు, 30 సంవత్సరముల అనుభవం కలిగిన వాళ్ళు. కాబట్టి వారికి ఏపాటి వాడిని నేను అనిపించింది. నాకెవరు సహాయానికి నన్ను విమర్శించక కానీ, నన్ను ప్రశ్నించక కానీ, నన్ను గురించి తెలుసుకునేదానికి కానీ రారు. ఇదండి విషయము. అందుచేత యేసు ప్రభువే సర్వమై ఉన్నాడు. ఈ ప్రకారంగా నడుపుతూ ఉన్నాము. అయితే
ఆయనను పొందుకున్న తర్వాత కలిగినటువంటి సంతోషము, ఆనందము, సమాధానము, ధైర్యము అది వేరండి. మా జీవితంలో లక్షలు దాచుకొని పెట్టుకొని ఉన్నా కూడా ఆ ధైర్యం రాదు. ఇప్పుడు ఏ రూపాయి లేకున్నా కూడా ఆయన తృప్తినిచ్చిండాడు, సమృద్ధినిచ్చిండాడు, సంతోషముతో జీవించే జీవితాన్ని ఇచ్చినాడు. ఇహమందు సమృద్ధి జీవముని ఇచ్చినాడు, పరమందు నిత్య జీవాన్ని ఇచ్చినాడు. చూడండి, ఈ భాగ్యం చాలని నా జీవితానికి అనిపించిందండి. కనుక ఈ వీడియో సత్యమును దాచకూడదు కదండి, సత్యానికి సావలేదంటారు కదండి. ఆ ప్రకారము ఇక్కడ జరుగుతున్నటువంటి సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నాను. యేసు ప్రభువుతో దర్శించినటువంటి దినములు అనేకములు ఉన్నాయండి. యెహోవా దేవుణ్ణి దర్శించుకున్నాను, చూసినాను. యేసుక్రీస్తు వారిని దర్శించుకున్నాను. చివరికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఒకే రోజు ముగ్గురిని కలిపి చూసిన రోజు కూడా ఉంది. విడివిడిగా తారీఖులతో పాటు నేను డైరీ రాస్తూ వస్తూ ఉంటానండి. మా పరిచయాలు దేవునితో, తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుతో, పరిశుద్ధాత్మ దేవునితో, నా సహాయములను, నా సహవాసములను గురించి నేను ఇక మీదట వీడియోలో పెట్టబోతాను. గనుక పాటలు దాదాపు 300 వరకు పాటలు రాశాను. వాక్య వివరములు కూడా సత్యములు, సర్వలోకమునకు సత్యం కావాలి. భారతదేశంలో ఉన్నటువంటి నేటి ప్రతి క్రైస్తవుడు కూడా హిందువే. ఎవరు క్రైస్తవుల నుంచి దిగొచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ హిందువులే. ఈరోజు 1 కోటి మంది ఉండొచ్చు, కానీ అందరూ హిందువులే. అయితే మారు మనసు పొందినారు, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి అంగీకరించినారు. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ఎవరు ప్రత్యేకించాల్సిన అవసరం లేదండి. నాటి పరమాత్ముడే నేటి పరిశుద్ధాత్ముడు. నేటి పరిశుద్ధాత్ముడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది తెలుసుకుంటే దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒకటే, ఆకాశం ఒకటే, భూమి ఒకటే, మనుషులంతా ఒకటే. ఎంతేండి వివరము. దేవుడు అన్నవాడు ఒక్కడే. 3 కోటి దేవతలంతా ఉండారు కదండి. 33 కోట్ల దేవతలు ఉండారు. దేవతలు అంటే అర్థం ఏమంటే నరులండి. దేవతలు అంటే నరులు, దేవుడు అంటే ఆత్మ, పరమాత్మ. ఎవరికి తెలియని విషయం ఏమి కాదు, కొత్తగా నేర్పించాల్సిన విషయం ఏమి కాదు. ఆది నుండి ఉండే దేవుడే ఈరోజు ఉండే దేవుడే. ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని క్రైస్తవంలో రాయబడి ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని భగవద్గీతల్లోనూ పురాణాల్లోనూ రాసి ఉంది. అందరికీ దేవుడు ఒకడే. ఎవరు ప్రత్యేకించిన క్రైస్తవులు ఎవరు భారతదేశంలో లేరండి. అందరూ యేసును అంగీకరించిన తర్వాత క్రైస్తవులుగా మారినారే కానీ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే క్రైస్తవులు. అంతేగాని మిగతా అంతా హిందువులేనండి. వేరొక భావంతో చూడాల్సిన అవసరం లేదు. నిజము తెలుసుకోవటంలో, సత్యం తెలుసుకోవడంలో భేదభావం లేకుండా, పక్షపాతం లేకుండా మనం కలిసిమలిసి చదివి వినాలి. పరమాత్ముడు అంటే కాదనేవారు ఎవరున్నారు భారతదేశంలో? పరమాత్ముడు అంటే అవును, ఆనాటి పరమాత్ముడే, భగవంతుడే తెలుసు, కొత్తగా వచ్చింది దేవుడేమీ కాదు. అయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఇది కొత్తగా ఉంది, నమ్మశక్యము కాకుండా ఉంది. ఏమి ఇది ఏదో సిలువేయటమేంది, దేవుణ్ణి చంపటమేంది, దేవుడైతే ఎందుకు చస్తాడు అనే అనేకమైనటువంటి అనుమానాలు జనాలకు కలుగుతున్నాయి. కొంతమంది అయితే సత్యం ఎరిగిన వారి వలె బోధిస్తూ జనాన్ని పక్కదోవలు పట్టించేస్తూ ఉంటారండి. వినేవాళ్ళు కొందరైతే, వినని వాళ్ళు కొందరైతే, విననీయని వాళ్ళు కొందరు అన్నట్లుగా చేనంత పంట చేస్తే పంట కొంచెమే వస్తుంది, ఈ కలుపు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఆ ప్రకారం సత్యం బోధించే దాంట్లో కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అర్థమవుతుంది జనాలకి. ఎవరిని మార్చాలన్న ఉద్దేశం ఎవరికి ఉండదో. దేవునికి ఉంది మార్చాలి, మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి అని. ఎందుకు పాప క్షమాపణ పొందాలి? మేమేం పాపం చేసామా అని మనం అనుకోవచ్చు. అయితే ఆదిలో మొదటిగా సృష్టి చేయబడినటువంటి ఆదాము పాపిగా మారిపోయాడు. అతని నుండి కలిగినటువంటి సంతతిని ఏమంటారంటే పాపమే అంటారు. దేవుని మాటను నిరాకరించినందువలన,
దుష్టుడైన సాతానుని మాట అంగీకరించినందున ఆదికాండములో పండు తినినందువలన